హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ రెసిపీ ఏంటంటే పెరుగు పచ్చడి అండి. ఇది మనం చాలా అంటే చాలా ఇష్టంగా తినేటువంటి రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి ఎండలో బయటికి వెళ్ళి రావడంతోనే కూరలతో ఏదన్నా తినాలంటే అంత ఇష్టంగా అనిపించదండి. అదే పెరుగు పచ్చడి గినక ఇలా చేసుకొని తిన్నట్టయితే మంచిగా కడుపుకి లైట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి హాయిగా తినేస్తాము. మరి పెరుగు పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పెరుగు చట్నీకి కావాల్సినంత పెరుగు అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఒక 5 స్పూన్లు తీసుకున్నానండి ఇద్దరికి. అందులో సాల్ట్ వేసుకొని మంచిగా విస్కర్తో ఇలా గిలకొట్టుకుంటున్నానండి. చూడండి, ఇందులో ఎటువంటి పలుకులుగా పెరుగు అనేది లేకుండా మంచిగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినన్నైతే వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువగా పోసుకోకుండా కొంచెం వాటర్ తగ్గించి పోసుకుంటే బాగుంటుంది. తర్వాత 4 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి తీసుకొని పొట్టు తీసి శుభ్రంగా కడిగేసుకొని నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నానండి, మంచిగా సన్నగా. అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా వీటిని కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని పొరలుగా ఇలా ఓపెన్ అయ్యేటట్టు నలుపుకోవాలండి చేత్తో. చూసారా, ఇలా నలుపుకున్నట్లయితే మంచిగా పొరలుగా వచ్చేస్తాయి. అలానే కరివేపాకు కొత్తిమీరని కూడా కడిగి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని మనకు తాలింపుకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి మంచిగా వేపుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత అలానే ఒక 4 ఎండుమిర్చి కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నానండి. వీటిని కూడా 1 నిమిషం వేపుకున్న తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసి ఇలా 1 నిమిషం వేగనివ్వాలి. ఇవి కూడా వేగిన తర్వాత చూసారా, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి చూసారా, ఒక 2 నిమిషాలకి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో పసుపు అలానే కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. మరీ ఎక్కువగా వేయనవసరం లేదు. అలానే వాటితో పాటు ఇంగువ కొంచెం పౌడర్ వేసానండి. నేను ఈ ఇంగువ వేయడం వల్ల అరుగుదల ఉంటుంది, చాలా మంచిగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చివరిగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగుని, దానిలో వేసేసుకుందాము. ఇలా గిలకొట్టిన ఈ పెరుగులో వేసేసి దీన్ని ఇలా గంటతో తిప్పేసుకుందాము. ఇది మరీ పెరుగులా కాదండి, కొంచెం చిక్కగా ఉంటుంది. అంటే మన దోశల బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూసారా, తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు మంచిగా కలుపుకొని దీన్ని వేడి అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే ఏ కూర కూడా ఈ పెరుగు పచ్చడికి సాటి రాదండి, అంత రుచిగా ఉంటుంది. అందులోనూ ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటివి తరచుగా చేసుకొని తినటం వల్ల కడుపుకి చాలా లైట్గాను అలానే చల్లగాను ఉంటుందన్నమాట. ఇక పిల్లలకైతే మరీ మంచిదండి, ఎందుకంటే వాళ్ళు ఎండలో బాగా ఆడుకొని వస్తుంటారు, లేకపోతే అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు, అన్నం కూడా తినాలనిపించదు. కాబట్టి పిల్లలకి ఇలాంటి ఫుడ్ చేసి పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు. మరి ఎలా ఉందో ఈ రెసిపీ మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.